ఆయన జీవితము ఆశ్చర్యమైనది, అలాగే ఆయన మరణము ఆశ్చర్యమైనది. ఆయన అందరూ కూడా మామూలుగా వయసు వచ్చిన తర్వాత ఏదో దాన్ని బట్టి ఏదో కారణాన్ని బట్టి మరణిస్తారు. కానీ యేసు ప్రభువారు ఆ విధంగా మరణించలేదు. సర్వలోక మానవుల యొక్క పాపము యొక్క విమోచన కొరకై మానవులందరినీ కూడా చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించడానికి, అసత్యములో నుండి సత్యములోనికి నడిపించడానికి, మరణములో నుండి జీవములోనికి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మానవుల కొరకు కల్వరి శిలువలో ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని చెందించాడు. చెప్పలు కూడా దేవుని నామమును మహిమపరచుదాం. హల్లెలూయా. ఆయన తన ప్రాణాన్ని పెట్టింది ఎందుకు తెలుసా? నశించిన దానిని వెదకి రక్షించడానికి, నాశన మార్గానికి వెళుతున్న వాళ్ళందరూ కూడా విడిపించడానికి వచ్చారు. నేటి రోజుల్లో ఉన్న అధికారులు, నేటి రోజుల్లో ఉన్న న్యాయ వ్యవస్థ వారు కావచ్చు, నేటి రోజుల్లో ఉన్న న్యాయాధిపతులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు తీర్పు తెచ్చి శిక్ష విధింపు ఇస్తాడు, కానీ క్షమించగలిగిన అధికారం ఎవరికి లేదు. కానీ యేసు ప్రభు చేసిన పని ఏంటి తెలుసా? ఆయన క్షమించడం మాత్రం కాకుండా ఒక మనిషి చేసిన పాపానికి ప్రతి బదులుగా ఆయన మరణించాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్తామా? ఇటువంటి మాట మనం విన్నప్పుడు చప్పట్లు కొట్టి ప్రభు నామమును మనం కనపరచాలి. స్తోత్రం. యేసు ప్రభు చేసిన అద్భుతమైన విషయం ఏంటంటే, నువ్వు నేరం చేసావనే మాట వాస్తవము, నువ్వు పాపం చేసావనే మాట వాస్తవము, పాపానికి వచ్చే జీతం మరణం అనే విషయం వాస్తవము. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రము, న్యాయ శాసనాలను తెలియజేస్తుంది. అయితే నీవు అనుభవించిన యొక్క పాపము శిక్షను నేను భరిస్తాను, నేను నీకు విడుదల ఇస్తానన్నాడు. అందుకే ఆయన పుట్టుక, ఆయనకు జననం సర్వలోక మానవులందరూ కూడా సకల జనులకు మహా సంతోషకరమైన సువర్తమానం. ఇది ప్రభుకు స్తోత్రం. ఈ మాటలు వింటున్నా నా సహోదరి సహోదరులారా, మీకు ఒక అద్భుత విషయం చెప్తున్నాడు. ఏంటంటే, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. యేసు ప్రభు నిన్ను ప్రేమించి నీ కోసం తన ప్రాణం పెట్టాడు. నిన్ను రక్షించడానికే, నిన్ను విమోచించడానికే, నిన్ను విడుదల చేయడానికే, నీకు క్షమాపణ ఇవ్వడానికే, నీకు సమాధానం ఇవ్వడానికే, దేవునితో నీకు ఆయన సమాధానపరిచి పరలోక రాజ్యానికి అనగా స్వర్గానికి, మోక్షానికి వెళ్ళడానికి యేసు ప్రభు వారు ఆయన జన్మించాడు. అందుకే ఈ ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వర్తమానం. ఈ మాట వింటున్న నీవు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచగలిగితే, నీ కొరకే మరణించాడు, నీ కొరకే ఆయన జన్మించాడు, నీ కొరకు మరణించాడు, నీ నిమిత్తమే ఆయన మరణించి 3వ దినమున ఆయన మరణమును జయించి తిరిగి లేచినవాడు. ప్రపంచంలో ఎవరు కూడా చనిపోయి తిరిగి లేచిన వాడు లేరు, యేసుక్రీస్తు ప్రభువు తప్ప. కనుక క్రీస్తు యేసే ప్రభు అన్నాడు ఈ విధంగా. యోహాను సువార్త 14:6 మాట్లాడుతూ ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారాను తప్ప ఎవరును తండ్రి యొద్దకు అనగా స్వర్గానికి లేదా మోక్షానికి, పరలోక రాజ్యానికి చేరలేడు. యేసే మార్గమే ఉన్నాడు. ఎందరైతే యేసుక్రీస్తు ప్రభువును స్వీకరిస్తారో, అంగీకరిస్తారో, అనగా ఆయన నామందు విశ్వాసం ఇచ్చారో వారందరికీ ఆయన దేవుని కుమారులు అవ్వడానికి అధికారం అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే దేవుని కుమారులుగా తీర్చబడతారో, యేసు రక్తము ద్వారా కడగబడి నీతిమంతులుగా తీర్చబడతారో, దేవుని యొక్క రాజ్యంలోనికి అనగా స్వర్గానికి, మోక్షానికి వెళ్ళడానికి అవకాశము కలుగుతుంది. అందుకే ప్రభు అన్నాడు, మోక్షానికి వెళ్ళాలంటే, స్వర్గానికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యం వెళ్ళాలంటే నేనే మార్గం, నా ద్వారాను తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యం చేరలేడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషించేవారమే ఉన్నాం. ఎందుకంటే ఆయన ఒక మతం వారి కొరకు, ఒక కులం వారి కొరకు, ఒక ప్రాంతంలో ఉన్న వారి కొరకు, ఒక ఇజ్రాయేలు ప్రజల కొరకు లేదా యూదుల కొరకు మాత్రాన్ని పుట్టినవాడు కాడు. లేఖనం అందుకే పదే మీకు చెప్తున్నాను, ఇది ప్రజలందరికీ కలగబోవు ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఒక దేశానికి సంబంధించిన మాట అని చెప్పడం లేదు. ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన విషయం. కనుక క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు.
నీవును నీ ఇంటి వారును క్షమాపణ పొందుకుంటారు. నీవును నీ ఇంటి వారును దేవునితో సమాధానము కలిగి ఉండగలరు. నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందుకోగలరు. దేవుని రాజ్య వారసులుగా మీరు మారగలరు. మరణం నుండి తప్పించగలిగిన ఏకైక ప్రభు యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా యేసు మీ జీవితానికి ప్రభువుగా ఉండి, నాయకుడుగా ఉండి, మీ బ్రతుకులను సమాధానాన్ని, పరలోక సంబంధమైన నీతి, సమాధానం, పరిశుద్ధాత్మందలి ఆనందముతో నింపి ఆయన నడిపించే దేవుడే ఉన్నాడు. ఆ రీతిగా ప్రతి ఒక్కరి కుటుంబాల్లో పరలోక సంబంధమైన సంతోషం, ఆనందము అనుభవించాలని కోరుకుంటూ ఈ మాటను ముగిస్తున్నాను. ప్రభు ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో ఆయన ఫలింపచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.